సంపూర్ణ రామాయణం సుందరకాండ. హనుమ అనుకున్నారు, నేను లంకాపట్టణం వచ్చా, సీతమ్మని దర్శనం చేసుకున్నా. ఒక్కసారి రావణాసురుడిని కలిసి ఒక మాట చెప్పాలి. కానీ నేను వెళ్ళి మాట్లాడతా అంటే అనుమతి దొరకదు. అందుకని వీడికి చాలా ఇష్టమైన ఈ అశోకవనంని నాశనం చేస్తే ఎవరో ఒకరిని పంపిస్తాడు నన్ను తీసుకెళ్లడానికి. అప్పుడు వాడితో మాట్లాడొచ్చు అని పెద్ద పర్వత ఆకారమై ఒకసారి చుట్టూ ఎగిరారు. ఆ వేగానికి అక్కడ ఉన్న చెట్లు వాటి కొమ్మలు విరిగిపోయాయి. పెద్దగా అరిచారు. అక్కడ ఉన్న రాక్షసులు పారిపోయారు. సీతమ్మ దగ్గర ఉన్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఇంతకుముందు ఈ కోతి చాలా చిన్నగా ఉండి నీతో ఏదో కిచకిచమనింది. అది ఎవరు? సీతమ్మ అంది. అతడు ఎవరో తెలుసుకునే శక్తి నాకు ఎక్కడుంది? నాకు తెలీదు, మీకే తెలియాలి. వీళ్ళందరూ పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడ నుంచి వచ్చిందో ఒక పెద్ద వానరం వచ్చి అది వనాన్నంతా నాశనం చేసింది. కానీ సీతమ్మ కూర్చున్న శిశుపా వృక్షంని మాత్రం ఏమీ చేయలేదు. అంతేకాదు ఆ వానరం సీతమ్మతో మాట్లాడింది. రావణాసురుడు కోపంతో 80,000 మంది కింకరులను పిలిచి ఆ వానరాన్ని బంధించండి లేదా చంపేయండి అన్నారు. ఈలోపు హనుమ జయమంత్రం చెప్పి మండపం పైన కూర్చున్నారు. ఆ కింకరులు హనుమపై ఆయుధాలు వేశారు. హనుమ అక్కడ ఉన్న పెద్ద ఇనుప కడ్డి తీసుకొని వాళ్ళందరినీ కొడుతుంటే 80,000 మంది కింకరులు మాంసం ముద్దలయ్యారు. మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే కొంతమంది రాక్షసుల నోట్లో చెవులలో రక్తం వచ్చి మరణించారు. రాక్షసులు మీద పడుతుంటే అక్కడ ఉన్న బంగారు స్తంభంతో వాళ్ళని కొట్టారు. ధర్మాత్ముడు, సమస్త అస్త్రాలు తెలిసిన రామచంద్రమూర్తి దాసుడని నా పేరు హనుమ, నన్ను పట్టుకునేవాడు మీలో లేడు. మీ లంకని నాశనం చేస్తాను. ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళతా. ఈలోపు 80,000 మంది కింకరులు చనిపోయారని రావణాసురుడికి తెలిసింది. జంబుమాలిని అనే మంత్రిని పిలిచి చాలా జాగ్రత్తగా యుద్ధం చేయమన్నాడు. జంబుమాలిని హనుమపై ఆయుధాలు వేయడంతో రక్తం వచ్చి హనుమ మళ్ళీ ఇనుప కడ్డీతో కొట్టేసరికి జంబుమాలిని మాంసం ముద్ద అయ్యాడు. జంబుమాలి అతని సైన్యం చనిపోయారని రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు తన దగ్గర ఉన్న 7 మంత్రులు పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపారు. హనుమ ఒక్కసారి ఆకాశం పైకి వెళ్ళి వేగంగా కిందికి వచ్చేసరికి తన కింద పడి నలిగి తన చేతులతో నలపబడి పాదాలతో నలపబడి అందరినీ చంపేశారు. విషయం తెలిసి రావణాసురుడు చాలా శక్తివంతమైన 5 సేనాపతులని సైన్యంతో పంపాడు. వీళ్ళని కూడా చంపేశారు. విషయం తెలిసి రావణాసురుడు తన చిన్న కొడుకు అయిన రక్షకుమారుడిని పంపాడు. ఈయన చిన్నవాడైనా తపస్సు చేసి చాలా శక్తి పొందాడు. హనుమ ఈ రక్షకుమారుడిని చూసి, ఎంత బాగున్నాడు, కొంచెంసేపు యుద్ధం చేయని అని ఊరుకున్నారు. వాడు చాలా బాగా బాణాలు వేయడంతో హనుమకి తగిలాయి. హనుమ అనుకున్నారు, చిన్న పిల్లవాడు అని ఊరుకుంటే కష్టం, కానీ వీడిని చంపడం నాకు ఇష్టం లేదు. కానీ ఇంకో దారి లేదు అని ఆకాశంలో ఉన్న రక్షకుమారుడి కాళ్ళు పట్టుకుని వేగంగా కిందికి లాగి గిరగిరా తిప్పి నేలపై కొట్టడంతో నుజ్జు అయ్యాడు. ఇది చూసి రాక్షసులు భయంతో ఇంత ఘోరంగా చంపుతున్నాడు ఇతను అనుకున్నారు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ కొడుకుని చంపేశాడని. ఇది విని మొట్టమొదటిసారిగా రావణాసురుడికి బాధ, భయం కలిగాయి. ఇంకా ఎవరిని పంపాలి అని ఇంద్రజిత్ని చూసి, నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వీరుడిని పట్టుకుని తీసుకురా, లేకపోతే చంపేసేయి. ఇంద్రజిత్ మామూలు వాడు కాదు, చాలా మాయలు తెలుసు. అతను ఎక్కడున్నది కనిపించకుండా కొన్ని కోట్ల మందిని చంపి వెళ్ళగలడు. హనుమ, ఇంద్రజిత్ ఒకరినొకరు ఆయుధాలు తగలకుండా కొట్టుకుంటున్నారు. ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈయన వేగం తగ్గించాలి, లేకపోతే పట్టుకోలేము అని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దానికి హనుమ ఆగిపోయారు. నిజానికి హనుమకి బ్రహ్మగారి వరం వల్ల ఏ అస్త్రము శస్త్రము చేత ఆయనకి హాని జరగదు. కానీ ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారిని గౌరవించాలి, అందుకని కొంతసేపు దీనికి కట్టుబడతా అని అలా ఉన్నారు. ఈలోపు రాక్షసులందరూ తాడ్లు కట్టి కర్రలతో కొడుతున్నారు. ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈ రాక్షసులు ఎంత బుద్ధిహీనులు. నేను బ్రహ్మాస్త్రంతో కట్టి పెడితే తాడ్లు తెచ్చి కట్టారు. బ్రహ్మాస్త్రంకి ఒక మర్యాద ఉంటుంది. అది ఉన్నప్పుడు మరే ఇతర వస్తువులతో బంధించినా అది విడిచేస్తుంది. అందుకని బ్రహ్మాస్త్రం హనుమని విడిచేసింది. ఒక్కసారి బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే మరుసటి రోజు వరకు మరే ఇతర అస్త్రాలు పనిచేయవు. ఇప్పుడు లంకంతా ప్రమాదంలో పడింది.
ఈ వీరుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. బహుశా ఈ వీరుడికి తెలియలేదనుకుంటా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిందని అని సంతోషిస్తున్నాడు. హనుమని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు. రావణాసురుడి 10 తలలు, చేతులు, ఆ హారాలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు హనుమ. రావణాసురుడు హనుమతో మాట్లాడాలనుకోలేదు. అందుకని తన మంత్రులని అడగమన్నాడు. ప్రహస్తుడు అనే మంత్రి హనుమతో అన్నారు, నువ్వేం భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నిన్ను విడిచిపెట్టేస్తాం. నిజం చెప్పు, నువ్వు ఎవరు? నిన్ను ఎవరు పంపించారు? నిజం చెప్పావా నీ ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెప్పావా నీ ప్రాణాలు పోతాయి. హనుమ రావణుడి వంక చూసి, ఏమి కాంతి, ఏమి పరాక్రమము, ఏమి డాబు! నిజంగా వీడు గనుక మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తేకపోయి ఉంటే వీడు 3 లోకాలు శాసించేవాడు. హనుమ యొక్క తేజస్సు చూసి రావణుడు భయపడ్డాడు. ఇంతకు ముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని చూశాను. వారికెవరికీ ఇంత తేజస్సు, పరాక్రమము లేవు. ఇది ఏదో అద్భుతం. బహుశా నేను ఒకనాడు కైలాస పర్వతం కదిలిస్తే నందీశ్వరుడు శపించాడు, వానరులు నీ లంకని నాశనం చేస్తారని. బహుశా ఇతను నందీశ్వరుడేమో. హనుమ అన్నారు, నేను కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమ. నేను ఉన్నమాట ఉన్నట్టుగా నీ మంచి కోరి 2 మాటలు చెబుతాను. విన్నావా బాగుపడతావు, వినలేదా నాశనమైపోతావు. నిన్ను చూసి మాట్లాడడానికి దండోపాయం వాడాను. అందుకని నీ అశోకవనం నాశనం చేశాను. మీ వాళ్ళు యుద్ధానికి వస్తే నన్ను నేను కాపాడుకోవడానికి ఏవో 4 గుద్దులు గుద్దితే చచ్చిపోయారు. పూర్వం కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు పరిపాలించేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు సుగుణాభిరాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. విదేహి వంశం నుంచి జనక మహారాజు గారి కూతురు సీతమ్మ, రామచంద్రమూర్తి యొక్క భార్య, మహాపతివ్రత, తన భర్తని అనుసరించి అరణ్యంలోకి వచ్చింది. రావణ, నువ్వు సీతమ్మని అపహరించి లంకలో పెట్టావు. నాకు తెలియదు అని అబద్ధాలు ఆడకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను. నువ్వు సీతమ్మ జోలికి వచ్చావు. నీ మరణం నువ్వు కోరుకున్నావు. రామచంద్రమూర్తి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు చేసిన పాపం మామూలుది కాదు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతం కదిపితే పరమశివుడు తన బొటనివేలుతో నొక్కితే నీ 20 చేతివేలు దాని కింద నలిగి నువ్వు 3 లోకాలకి వినబడేలా బాధతో అరిచావు. ఆ పరమశివుడి యొక్క శివధనుస్సుని రాముడు భంగం చేశాడు. ఒకనాడు నువ్వు వాలిని ఇబ్బంది పెడితే ఆ వాలి తన తోకతో నిన్ను చుట్టి సముద్రంలో ముంచితే నువ్వు గిలగిలా కొట్టుకున్నావు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు రాముడు. ఈ భూమండలంలో సమస్త క్షత్రియులని సంహరించిన పరశురాముడిని రాముడు ఓడించాడు. నీ 16,000 మంది రాక్షసులని చంపాడు. రాముడి వరకు ఎందుకు, నేను చాలు. రామచంద్రమూర్తిని శరణు వేడి బ్రతికిపో. ఇది విన్న రావణాసురుడికి భయంతో హనుమని చంపేయమన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నయ్య, నీకు వేదాలు, పురాణాలు, ధర్మం తెలుసు. ఇన్ని తెలిసి వచ్చిన దూతని చంపడం అధర్మం, కావాలంటే శిక్షించొచ్చు. విభీషణుడి మాట విని వానరులకి తోక అంటే ఇష్టం, అందుకని తోకకి నిప్పు పెట్టండి. అందరూ ఇతన్ని తోకలేని కోతి అని ఏడిపిస్తారు. వెంటనే పాత బట్టలతో తోకని చుట్టి నిప్పు పెట్టి ఊరంతా తిప్పుతున్నారు. గూఢాచారి అని కర్రలతో కొడుతూ తిడుతున్నారు. కొంతమంది రాక్షసులు సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమ తోకకి నిప్పు పెట్టారు అని చెప్పారు. సీతమ్మ వెంటనే అగ్నిదేవుడిని ప్రార్థించింది. వెంటనే అగ్ని తన శరీరాన్ని కాల్చడం ఆగిపోయింది. హనుమ అనుకున్నారు, రాత్రివేళ లంకని చూశాను, పగటిపూట కూడా ఈ లంక యొక్క గొప్పదనం చూస్తాను అని. అంతా తిరిగిన తర్వాత ఒక్కసారి ఎగిరి కట్లని విప్పుకుని అగ్నితో ఉన్న తన తోకని పట్టుకొని అలా ప్రతి ఇంటికి నిప్పు పెట్టారు. అలా లంకంతా కాలిపోతోంది. ఒక్కసారి పర్వతం పైకి వెళ్ళి చూస్తున్నారు లంకని. హనుమ అనుకున్నారు, ఎంత పని చేశా, కోపాన్ని ఓర్చుకోలేకపోయా. ఆ లంకలో సీతమ్మ కూడా ఉంది. సీతమ్మకి ఏం ప్రమాదం జరగలేదు కదా అనుకుంటుంటే ఇంతలో అక్కడి నుంచి శుభవార్తలు చెప్పే దేవతలు వెళుతూ, ఏమి ఆశ్చర్యం, ఈరోజు ఒక వానరుడు ఈ సముద్రం దాటి లంకా పట్టణంని అగ్నితో కాల్చేస్తున్నాడు. లంకంతా కాలుతుంది, కానీ ఒక్క శిశుపా వృక్షం దాని కింద కూర్చున్న సీతమ్మ దగ్గరికి అగ్ని వెళ్ళలేదు. హనుమ సంతోషపడి ఒక్క దూకుతో సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను చెప్పవలసిన విషయం రావణుడికి చెప్పాను. భయంతో సగం చచ్చిపోయాడు. నువ్వు బాధపడకు, నేను బయలుదేరుతున్నా అని ఎగురుతూ పెద్దగా అరిచాడు.
ఈ అరుపు విన్న ఉత్తర దిక్కు వానరులు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, ఇది హనుమ అరుపే, ఏమి జరిగిందో అన్నారు. జాంబవంతుడు అన్నాడు, హనుమకి ఒక పని చెబితే అది జరగకపోవడం అంటూ ఉండదు. సీతమ్మ దర్శనం అయినందుకే ఈ శబ్దం చేశాడు. చాలా వేగంతో హనుమ వస్తూ చూడబడను సీతమ్మ అని అరిచి మహేంద్రగిరిపై దిగి వానరుల దగ్గరికి వెళ్ళారు. ఎలా వెళ్ళారో ఏమి జరిగిందో అన్నీ చెప్పారు. అంగదుడు అన్నాడు, మనందరం లంకకి వెళ్ళి రావణాసురుడిని చంపి సీతమ్మని తీసుకువద్దాం. జాంబవంతుడు అన్నాడు, పెద్దలు ఏమి చెప్పారో అది చేయాలి, అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. మనందరం రాముడి దగ్గరికి వెళ్ళి విషయం చెబుదాం. అలా బయలుదేరారు. మధ్యలో మధువనంలో ఆగి అక్కడ విపరీతంగా మధు తాగుతున్నారు. దాని వలన ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. దవిముఖుడు అతని సైన్యం వచ్చి ఏమిటి అల్లరి అంటే వాళ్ళని చితకబాదారు. దవిముఖుడు ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెబుతున్నాడు. ఇది విన్న సుగ్రీవుడి తోక పైకి సంతోషంతో లేస్తుంది. అక్కడే ఉన్న రామలక్ష్మణులకి వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ మధ్యలో హనుమ అని అంటున్నారు. దవిముఖుడు ఏడుస్తున్నాడు, సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. సుగ్రీవుడు అందరినీ రమ్మన్నాడు. ఇంతలో వానరులంతా సంతోషంతో శబ్దాలు చేస్తూ వచ్చి రాముడికి చెబుతున్నారు. సీతమ్మ లంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద చాలా బాధతో ఉంది. మనం వెంటనే వెళ్ళి తీసుకురావాలి. హనుమ రాముడి దగ్గరికి వచ్చి అన్నారు, సీతమ్మ తపస్సు పాటిస్తుంది. నీ యందు చాలా ప్రేమతో ఉంది. సీతమ్మ చెప్పిన గుర్తులు చెప్పారు, చూడామణిని ఇచ్చారు. కేవలం 1 నెల రోజులు మాత్రమే వేచి చూస్తా అంది. ఇది విన్న రాముడు, సీతమ్మ జాడ తెలిసింది, నేను 1 నిమిషం ఉండలేను అని ఏడ్చారు. సీతమ్మ గురించి మళ్ళీ మళ్ళీ హనుమని అడిగి తెలుసుకున్నారు. హనుమ అన్నారు, శోకంతో ఉన్న సీతమ్మని నా మాటల చేత సంతోషపరిచాను. సీతమ్మ గురించి నువ్వు శోకిస్తున్నావని తెలిసి దానికి మాత్రమే శోకిస్తుంది. సీతమ్మ కేవలం నీ దర్శనం కోసమే ఉన్నది. సుందరాకాండ సమాప్తం.